అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈనాడు అలియాస్ విషపు నాడు, దాన్ని దినపత్రిక అనరు. చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా కరాల నృత్యం చేసేటటువంటి ఉగ్రవాద దినపత్రిక అది. దాన్ని పత్రికగా చూడకూడదు, జర్నలిజంగా చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 6,500 కోట్ల రుణం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. అద్భుతమైన హెడ్డింగ్. 6,500 కోట్ల రుణం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానంటే రాష్ట్రం తీసుకుంటుందంట. ఇది అప్పు కాదు. అదే జగన్ గారు 1000 కోట్లు చేశారనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుల కుప్ప, అన్నపూర్ణని అప్పుల కుప్పగా మార్చారా? 1000 కోట్ల కోసం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నారా? రాష్ట్రం అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇలా బొందయింది, ఇలా బోలైందనే వార్తలు రాసేవాళ్ళు కదా ఆ రోజు. ఈ రోజేమో 6,500 కోట్ల రుణం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఉదారంగా ఇస్తానంటే మనం తీసుకుంటున్నాం అన్నట్టు రాశారు. మంగళవారం ప్రభుత్వం అనాలి దీన్ని. మంగళవారం అప్పుల కోసం పోయి రాష్ట్ర పరువును తీస్తా సిగ్గు లేకుండా రుణం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అని రాశారా? అసలు చూడండి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,500 కోట్ల రుణం తీసుకోబోతుంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఆ మొత్తం తీసుకోనుంది. అమ్మా, వేలంలో పాల్గొని కాంపిటీషన్లో ఏదో మనం ప్రైజ్ కొట్టేసినట్టుగా కాంపిటీషన్లో చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి 75,000 వయసులో 6,500 కోట్లు ఏదైతే అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తున్నాడు అన్న కోణంలో రాశారు. వివిధ కాల పరిమితుల్లో ఆ రుణం తీర్చేలా సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంకు వర్తమానం పంపింది. ఈ మేరకు ఆ బ్యాంకు శుక్రవారం నోటిఫై చేసింది. తీసుకోబోతుంది, తీసుకోనుంది, వర్తమానం పంపింది, నోటిఫై చేసింది, భలే ఉన్నాయి, సమీకరిస్తుంది. ఇది వీళ్ళ వార్తల్లో. ఈ మేరకు ఆ బ్యాంకు శుక్రవారం నోటిఫై చేసింది. 1000 కోట్ల చొప్పున 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ల కాల పరిమితిలో తీర్చేలా మొత్తం 5,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 1,500 కోట్లు రుణం తీసుకోనుంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం నుంచి వచ్చిన అనుమతుల మేరకు ఈ అప్పులు సమీకరిస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన అనుమతుల మేరకు తీసుకుంటారంట అప్పులు. అవునా? అసలు అప్పులు ఎంత చేస్తున్నారు మీకు అర్థమైంది అప్పటి వరకు? 19 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 2,93,000 కోట్లు. గంటకి 21 కోట్లు అప్పు చేశారు. గంటకి. రోజుకు 500 కోట్లు పైన అప్పు. రోజుకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది మీరు చేసిన అప్పుతో. మీరు 2 సంవత్సరాల్లో ఒక సంక్షేమ పథకం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, కానీ మళ్ళీ 2-3 నెలలు ముందే అప్పుల కోసం ఇండెంట్ పెట్టారు. మంగళవారం అనేది అందుకనే మంగళవారం నుండి మొన్న మంగళవారం డిసెంబర్ 30న వీళ్ళు చేసినటువంటి అప్పు 4,000 కోట్లు. జనవరి 6 రేపు మంగళవారం మళ్ళీ 6,500 కోట్లు. ఫిబ్రవరి 3 మంగళవారం 5,500 కోట్లు. మార్చి 2 మళ్ళీ 5,500 కోట్లు. అంటే నిన్న తీసుకున్న 4,000 కోట్లు కాక 17,500 కోట్లకి ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు. అంటే రేపు ఎకనామిక్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది రేపు మార్చితో. సో అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు చేశారా? శ్రీలంక ఎప్పుడయ్యింది? ఇప్పుడు కదా ఏ శ్రీలంక 3 లక్షల కోట్ల అప్పులు 19 నెలల్లో దాటిచ్చేశారు మీరంటే సామాన్యమైన విషయమా? ఇది కదా వార్త రాయాల్సింది. సిగ్గు లేకుండా రుణం సమీకరిస్తున్నారు, వాళ్ళు ఇస్తానన్నారు, వేలంలో పాల్గొంటున్నారు. ఇదా వార్త? అందుకనే దాన్ని విషపు నాడు అనేది. అప్పుడు కేంద్రం ఏదైతే భూముల రీసర్వేని చేసి ఈ భూములు అనేది ఖచ్చితమైనటువంటి కొలతలతో ఏ వివాదాలు లేకుండా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో శ్రీకారం చుట్టిందో దాన్ని పక్కాగా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పి పొగడకనే పొగిడాడు. నిజంగా ప్రత్యర్థులు పొగుడుతూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఈరోజు చూడండి, రీసర్వేలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేశంలో భూ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇది నా శాఖ పరిధిలోనే ఉంది, కానీ నేను రాకముందే రీసర్వేను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకం అమల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒకప్పుడు చైన్ ద్వారా భూమిని కొలిచేవారు, ప్రస్తుతం డ్రోను రోవర్ల ద్వారా ఖచ్చితంగా కొలిచి హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇందులో ఏపీ ముందంజలో ఉండటంతో కేంద్రం రాష్ట్రానికి 400 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసినటువంటి భూముల రీసర్వే వల్ల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి
400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. దేశంలోనే భూముల్ని రీసర్వే చేసిన దాంట్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబ్ ఇచ్చినటువంటిది. 6700 గ్రామాల్లో రీసర్వే పూర్తి. 6700 గ్రామాల్లో రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేశారు. కానీ ఆ రోజు ఇదే కూటమి నాయకులు చేసినటువంటి దుష్ప్రచారం, అసలు ఆ కూటమి పత్రికలో రాసినటువంటి గాలి వార్తలు ఏం రాశారంటే, రైతన్న మెడపై రీసర్వే కత్తి, రైతులకు భూ వేదన, రైతు గుండెల్లో పలుగు రాళ్ళు, భూముల రీసర్వే తప్పుల మయం, సర్వే కొరివి, సమస్యల్లో రీసర్వేతో భూముల హక్కులు పోతున్నాయి. ఇలా దుష్ప్రచారం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చేశారు, మీ భూములన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పి నానా రభసా చేసి ఏదైతే ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించారు ఆ రోజు. ఈ రోజేమో దేశంలో నెంబర్ 1 కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుంది. భూములు రీసర్వేని ఇప్పుడు వీళ్ళకి రేట్లో వేసుకోవాలి. మొన్నటిదాకేమో అదంతా భూములు లాగేసుకుంటున్నారు. ఈ రోజేమో భూములు ఖచ్చితమైనటువంటి హక్కుదారుడు ఎవరో తెలిసిపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది చాలా అద్భుతం. ఆ రోజేమో అది అది బూతుల రీసర్వే, ఈ రోజేమో అద్భుతమైనటువంటి భూ సర్వే. అంతే కదా. సిగ్గు శరం అసలు ఈ తెలుగుదేశము, ఈ కూటమి నాయకులకి, ఆ పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళు కడుపుకి అన్నం తినడానికి ఇదే నిదర్శనం. ఈ రోజేమో అద్భుతం. ఇక్కడ చూడండి, రీసర్వేతో భూ వివాదాలకు స్వస్తి, మంత్రి అనగానే సత్యప్రసాద్. భూ వివాదాలతో రైతులు అధికారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భావి తరాలకు నిర్దిష్టమైన హక్కు పత్రాలు అందజేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రీసర్వేని ప్రారంభించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. కూటమి స్టార్ట్ చేస్తుంది ఆ రీసర్వేని. అప్పుడు జగన్ గారు రీసర్వే చేస్తే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్, అమ్మో మీ భూములన్నీ హక్కులు పోతున్నాయి. ఇప్పుడేమో భూములు రీసర్వేతో భూ వివాదాలకు స్వస్తి. రాష్ట్రంలో 17,500 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, వాటిలో భూ వివాదాలు కోకళ్ళలు, కానీ భూముల రీసర్వేతో అన్నీ పోతున్నాయి. అప్పుడేమో మీరు భూములన్నీ లాగేసుకుంటున్నారన్నారు కదా. ఎంత దుష్ప్రచారం చేశారు చూడండి. ఇప్పుడు అనగానే సత్యప్రసాద్ అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏమో వాళ్ళకి రైట్లోకి వేసుకుంటున్నారు. భూముల రీసర్వే అసలు అద్భుతం, మేమే చేసామన్న కోణంలో చెబుతున్నారు. ఇప్పుడు సర్వే వీళ్ళు స్టార్ట్ చేశారంట. బా, నా భూతో నా భవిష్యత్తు, మీ డ్రామాలు. ఇక్కడ చూడండి, పాస్ కాని పుస్తకాలు, పట్టాదారుల్లో మళ్ళీ అవే తప్పులు. నాడు రీసర్వే చేసిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు వాటిలో మళ్ళీ పాత తప్పులు చూసి గగ్గోలు పెడుతున్నారు. కొన్ని పుస్తకాల్లో రైతుల ఫోటోలు మారిపోయాయి, మరికొన్నిట్లో అసలు ఫోటోలే లేవు. సర్వే నెంబర్లో, భూమి విస్తీర్ణం, ఖాతా నెంబర్లో ఇలా అన్ని తప్పులే వచ్చాయి. వీటిపై అధికారులను ప్రశ్నిస్తే సరిచేసి మళ్ళీ ఇస్తామని వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మాత్రం దానికి 35 కోట్లు ఖర్చు పెట్టి పాస్ పుస్తకాలు ముద్రించి ఇవ్వాలా? ఇంతకీ ప్రభుత్వం సాధించింది ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ సర్కార్ దిగిపోయిన నాటికి 6,700 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసినట్టుగా ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈడేమో మీరు 35 కోట్లు ఖర్చు పెట్టి పాస్ పుస్తకాల్లో ఒక రైతు బదులు ఇంకో రైతుల ఫోటోలు వస్తున్నాయి అంట. కొన్ని చోట్ల అసలు ఫోటోలే లేవంట. అన్ని తప్పులు తడకంట. మీరు తప్పులు తడక మీరు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆ రోజు మీరు చేసినంత దుష్ప్రచారం, మామూలు దుష్ప్రచారం చేశారా? ఇప్పుడే 400 కోట్లు కేంద్రం నుంచి జగన్ గారు చేసినటువంటి మంచి పని వల్ల ప్రోత్సాహకాలు వచ్చినాయి. ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి, వీళ్ళు ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పు, ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నేను వస్తే సంపద సృష్టించేస్తా, ఈ భూములు రీసర్వే చేస్తుంటేనేమో మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టేసి మీ భూములన్నీ లాగేసుకుంటున్నారని, ఇప్పుడేమో భూములు రీసర్వే వీళ్ళే స్టార్ట్ చేశారంటే చాలా అద్భుతం అంట. జగన్ గారు చేసినప్పుడు బూతు, ఇప్పుడు నవ్వుతో నా భవిష్యత్తు. సిగ్గుండాలి. ఈ కూటమి నాయకులు ఎవడైతే మాట్లాడాడో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ ఓఎస్డీ పదవీ కాలం పొడిగింపు. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సోదరుడు విశ్రాంత అదనపు డీసీపీ కింజరపు ప్రభాకర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆ హోదాలో ఆయన విశాఖపట్నం ఆర్వీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవీ కాలం ఈ నెల 8తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు ఆయన ఓఎస్డీగా కొనసాగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీ ఇష్టం, అచ్చెన్నాయుడు గారు సోదరుడిని పెట్టుకుంటారు. అసలు అయితే అచ్చెన్నాయుడు గారు ఇంట్లో డ్రైవర్ను ఆన్లైన్లో కూడా పెట్టేయండి, ఏముంది. ప్రభుత్వం ఊరికే ఇచ్చే జీతమే కదా మీకు. ప్రభుత్వం లక్షల జీతం ప్రజలు కట్టిన సొమ్ముని మీ బంధువులకి లేదంటే మీ ఇళ్లలో డ్రైవర్లకి వాళ్ళని కూడా ఉద్యోగుల్లో పెట్టుకొని ఇచ్చి పడేయండి. దోపిడీ కాకపోతే ఏంటిది? 7 నుంచి 2వ విడత భూ సమీకరణ పనులు, రాజధాని అవసరాల కోసం 7వ తేదీ నుంచి 2వ విడత భూ సమీకరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
రాజధాని గ్రామాల్లో 24 గంటలు తాగునీటి సరఫరా, సీసీ రోడ్లు అన్నీ వేసి డెవలప్ చేసి ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో గ్రామానికి 10 నుంచి 10.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. గ్రామస్తులు అడిగినవన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన గ్రామస్తులు. మొన్న రైతు రామారావును పొట్టను పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు డెవలప్ చేసిన ఫ్లాట్లు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది శ్మశానాల పక్కన, వాగుల్లో, వంకల్లో కాదు. అట్టని చంద్రబాబు నాయుడు గారు రాజమహల్ పక్కన అడగట్లా. ఆల్రెడీ మీరు 11 ఏళ్ళు అయింది ఏదైతే భూములకు సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇచ్చి భూములు తీసుకోవడం స్టార్ట్ చేసి. డెవలప్ చేసిన ఫ్లాట్ ఇవ్వడానికి ఇప్పటివరకు దిక్కు దివాన్ లేదు. మళ్ళీ ప్రపంచ స్థాయి రాజధాని. అసలు మళ్ళీ భూసేకరణ ఏంది? 54,000 ఎకరాలు ఆల్రెడీ ఉంది. ఇంకో 46,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. అంటే 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూమిని 1,00,000 కోట్లు అప్పు చేసి, వాహ్వా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవడన్నా బుద్ధున్నాడు విధనని దీన్ని ఎవడన్నా అంటాడా? 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకొని ఒక నగరాన్ని కడతానంటే దీన్ని ఎవడన్నా విజన్ అంటాడా? దోపిడీ అంటాడా? సమాధానం చెప్పండి. ముందు రైతులకి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వండి. ఒక్క సెంటు భూమి వల్ల చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో రాజమహల్ కట్టుకుంటున్నాడు వెలగపూడి సచివాలయం వెనకాల. రైతులు మాత్రం ఎకరాల భూములు ఇస్తే వాళ్ళకి ఇప్పటివరకు ఫ్లాట్ లేదు. అది ఆడిచ్చాం పో అని చెప్పి ఆన్లైన్లో చూసుకోమంటున్నారు. ఇది పరిస్థితి.